కేఎఫ్సి ప్రపంచంలో టైర్ 1 సిటీస్ లో కావచ్చు, టైర్ 2 సిటీస్ లో కావచ్చు పెనిట్రేట్ అయిపోయింది. మీరు ఎందుకు ఫ్రాంచైజ్ ఇవ్వడానికి భయపడుతున్నారు? ఇవ్వచ్చు కదా. అవును, ఇప్పుడు కేఎఫ్సి మెక్డొనాల్డ్స్ అంతా సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉంటుంది రెసిపీ. ఓకే. సౌత్ ఇండియన్ దాంట్లో చాలా కష్టం అండి మనకు ఎక్విప్మెంట్ కానీ ఇంకా చాలా రీసెర్చ్ జరగాలి. దోశ అలాగే రావాలి, ఇడ్లీ ఎలా రావాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సేమ్ బ్యాటర్ మేము అక్కడ పంపినా కానీ ఎక్విప్మెంట్ సరిగా లేకపోవడం, మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్ల మొత్తం మారిపోతుంది ప్రొడక్ట్. అందుకు క్వాలిటీ ఇష్యూస్ రాకూడదని ఫ్రాంచైజ్ ఇవ్వలేదు. బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలి, ఇంకోటి ఎవరు లాస్ అవ్వకూడదు. మాదాపూర్ లో మంచి సెంటర్ లో ఉంది కదా హోటల్. సెలబ్రిటీస్ సినిమా ఫీల్డ్ కి సంబంధించి లేదా ఇంకా వేరే వాళ్ళు వస్తుంటారా? ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వస్తారు. కిరవాణి గారు వస్తారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రెగ్యులర్, హీరో రాజేంద్ర ప్రసాద్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, డైరెక్టర్ క్రిష్, బాబీ, చాలా మంది ఉన్నారండి. వాళ్ళు కూడా నిల్చొని తినిపోతారు. చాలా మంది నిలబడే తింటారు, కానీ ఎదురుపడ్డప్పుడు మనం మర్యాద చేయాల్సి ఉంటుంది. ఆ మర్యాద చేయడానికి అక్కడ ఉండదు ప్లేస్, కూర్చోవడానికి కూడా ఏం చూపించడానికి ఉండదు. సో ఎందుకన్నా బెటర్ అని మేము లోపల దాక్కుంటాం అనమాట.